కనకం ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను, కొద్దిగా నీరసంగా ఉందా? అయితే ఒక విషయం నీకు అడుగుతాను. సాజిద్ అనే వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడు, ఓకేనా? వీడియోస్ అన్ని ఇస్తున్నావు, మీ ఇంట్లో కూడా తింటున్నాడు, అవి కూడా వీడియోలు పెడుతున్నాడు. నేను దానికోసం అడిగాను, అమ్మ నువ్వే మా ఇంటికి వస్తావు, ఏదో తింటావు, నీ పరిస్థితే బాగోలేదు, నీకు హెల్త్ బాగోదు, అక్కడ రెంట్ కట్టుకోవాలి, ఇక్కడ రెంట్ కట్టుకోవాలి, నీకే యూట్యూబ్లో అందరూ డబ్బులు వేస్తుంటారు, నువ్వు అడుగుతుంటావు, నీకు అవసరమా అని అంటే నువ్వేమన్నావు? లేదు మొత్తము నన్ను మా ఇంటికి వస్తాడు రోజు, నన్ను బండి మీద ఎక్కడికి షూటింగ్ ఉన్నా తీసుకెళ్తాడు, హైదరాబాద్లోనా లేదా బయట ఉండా విను నన్ను మాట్లాడిని, బయట ఊరైనా తీసుకెళ్తాడు, ఊర్లో ఒకవేళ నన్ను షూటింగ్ తీసుకెళ్తే నేను 100 రూపాయలు ఇస్తాను, బయట ఊరు వెళ్తే 500 ఇస్తాను, ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్పాను, నాకు దానికోసం సీరియస్ చేయడా నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చేసావు, అది అక్కడితో అయిపోయింది కదా. మళ్ళీ ఈ రోజు కరెక్టే కదా నేను చెప్పిందంతా, మళ్ళీ ఈ రోజు ఆయన యూట్యూబ్లో నా పేరు చెప్పి నన్ను అనాల్సిన పని ఏంటి? సత్యగాడు ఆడు ఈడు తోగ్గాడు అని అంటే తప్పే కదమ్మా, ఎందుకు పెట్టాలి? పోనీలే కాదమ్మా, ఇప్పుడు నాకు వేరే వాళ్ళు వీడియోలు పంపించారు, మన దుబాయ్ తిడితే దుబాయ్ వాడు అనుకోవాలి మీరు. అన్ని ఉన్నాయి ఆడు పంపిణీ మీకు నీకు పంపాను కదా, నేను అన్ని అనేస్తున్నాడు వాడు, అర్థమైందా? తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు వాడు. ఎవరు? దుబాయ్ అన్నాడు 5,000 ఇవ్వండి అంటే నేను అడిగాను. నేను దుబాయ్ వాళ్ళకి మీకు గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. నేను ఒక నీకు శ్రేయ బ్లెస్గా మన పరిచయం 10 ఏళ్ళకి ఉంది, ఇప్పటిది కాదు. రాకేష్ మాస్టర్ నీకు గొడవైనప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేస్తూ వచ్చినాను. నీకు అక్కడ కృష్ణనగర్లో ఒక హౌస్ ఓనర్తో గొడవైనా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ సెటిల్మెంట్ చేసింది నేను, సిఐతో ఎస్ఐతో మాట్లాడింది, అవునా కాదా? ప్రతి ఒక్క విషయంలో నిన్ను బెంగళూరు తీసుకెళ్లాలని నేనే, వైజాగ్ తీసుకెళ్లాలని నేనే, ఎక్కడ తీసుకెళ్లాలని నేనే. ఫ్యామిలీ లాగా ఉన్నాము, ఫ్రెండ్స్ లాగా ఉన్నాము. అడిగితే తప్ప ఆ విషయం నేను నీకే పరిస్థితి బాగాలేదు కదమ్మా. నాకు 2-3 పోనీ బయట వాళ్ళ మీద ఎందుకు తోసేయడం, 2-3 అడిగారు, పోనీ అది వదిలేసి నేను నా మనసులో కూడా అడిగాను, బయట వాళ్ళ మీద ఎందుకు తోయడం అది తప్పు. అడిగితే నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చిస్తావు కదా, కానీ అది యూట్యూబ్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎవరంటే వాళ్ళు చూసుకోవాలమ్మా, వాళ్ళు చూసుకోవాలి, నా మీద వీడియో పెట్టడం ఏంటి? అలా అనడం తప్పే, ఎవడో గే అన్నాడని తప్పే, నేను దాన్ని ఖండిస్తాను. కానీ నేను అలా అనలేదు, బుజ్జంతో అన్నాను. ఏమని? అదే వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటా, అదే మొగుడు కింద చాలా చేయమన్నాడు, అది నన్ను అడగమంది, నేను అడగను నువ్వే అడుగు అన్నాను. నాకు సిగ్గమ్మా. నేను ఇప్పుడు ఫోన్ చేసి అడిగాను సాజిద్కి, ఏంట్రా నేను నా టీషర్ట్ అది నా టీషర్ట్ వేసుకుని నన్నే తిడుతున్నావు? నేను ఇచ్చాను. నువ్వే ఇచ్చావా? నీకు ఎప్పుడు నేను బట్టలు ఇస్తాను తెలుసు కదా. బాగున్నది అంటే సచ్చేదంటే వాడు వద్దులే నీకు ఇచ్చాడు కదా, మళ్ళీ సత్యాకి తెలుస్తున్నాను వద్దంటాడు. నువ్వు ఇవ్వడంలో కూడా తప్పలేదు, నువ్వు ఇవ్వడంలో కూడా తప్పలేదు. బిడ్డగా తమ్ముడుగా వాడు మా ఇంటికి వస్తే నువ్వు నీకు చికెన్ బిర్యానీ పెట్టండి, బర్త్డే పెట్ట, అబ్బాయికి పెట్టలేదా? కూల్ డ్రింక్స్ అవి నీకు ఇస్తా, అతనికి ఇవ్వలేదా? మన కేఏపాల్ ఫంక్షన్కి వచ్చారు, నువ్వు వచ్చావు, నీతో పాటు ఆయనకి నేను చూడడం లేదా? ఆయనకి ఏ విషయంలో తక్కువ చేస్తాను? ఆయన మీ ఇంట్లో తినడము, ఇలా వీడియోలు ఇలా ఫ్రీగా తీసుకుంటున్నాడు అని అంటావు. నాకు నేను అడిగాను, అమ్మ నీ పరిస్థితి బాగాలేదమ్మా, ఎవరైనా ఎంట్రీ ఇవ్వాలన్నా ఒక వీడియో ఇవ్వాలైనా డబ్బులు తీసుకొని చెప్పినాను, అదేమైనా తప్పు ఉంది అందులో? దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కదా. గ్యాస్ బండి అయిపోతే గ్యాస్ చేస్తాడు సత్యా, నన్ను ఎక్కడ షూటింగ్ అయినా బండి మీద తీసుకెళ్తాడు, అన్ని చేసుకున్నాడు, ఆయనకి నేను ఫ్రీగా నేను మరి నా మాటకి నేను అన్నా అందరూ అంటున్నారు, నేను అంటే కోపం వచ్చింది, నేను డబ్బులు ఇచ్చో తీసుకుంటాను, ఊరికి తీసుకొని వచ్చి నెల్లించి అన్నాడు. అమ్మా నీ వీడియోలు నీ ఇష్టం, ఒక శ్రేయభిలాషిగా ఒక ఫ్రెండ్స్ గా, నేను బయట ఉండు కాదు కదా. 10 సంవత్సరాలు నువ్వు మా ఊరు వచ్చావు వైజాగ్, నేను మీ ఊరు వచ్చాను సీతానగరం, నేను ఆ ఉద్దేశంతో అన్నాను, అంతకుమించి నాకు ఏమీ లేదు. నాకు నువ్వు కూడా వీడియోలు పెట్టడం ఏంటి అసలు అంటారు అన్నాను చెప్పాడు, కృష్ణానగర్ అంటారు అన్నా, నువ్వుని అన్నానే, నాకు 2-3 కృష్ణనగర్లో అన్నారు. నేను కూడా నా మనసులో మాట కూడా అదే, నేను కూడా అడిగాను, నా మనసులో కూడా మాట మరి ఇక్కడ వరకు దేవుడి ముందు ఉన్నాను నేను, ఇంకో దేవుడి సాక్షి చెప్తున్నాను, నా మనసులో మాట కూడా అన్నాను. నీ పరిస్థితి బాగోపోతే ఎందుకు ఆయనకి ఫుడ్ పెడతావు, ఆయన ఎందుకు వీడియోలు ఫ్రీగా ఇస్తున్నావా అని అన్నాను. పెట్టుకో అమ్మా నీ ఇష్టము, కానీ నేను అడిగాను, ఆయన అట్లా వీడియో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నా పేరు ఎందుకు తీయడము, ఆడు ఈడు అని అంటాము, వాళ్ళకి అనకూడదు కదా, తోగ్గాడు అని అంటాము, అట్లా తప్పు కదా. ఆయనకే ఉన్నాయా సోషల్ మీడియా, మాకు లేవా, మేము పెట్టలేమా? అమ్మ ఒకళ్ళు అనేసరికి 2 ఊళ్ళు అలా దూసిపోద్దమ్మా, ఇంతటితో వదిలే దాంట్లో సారీ మాకు ఉన్నాయి కదా సోషల్ మీడియాలో, మేము పెట్టగలం. దుబాయ్ వాడు కూడా క్వాలిటీ ఇచ్చేసాడు, నేను దుబాయ్తో ఇంకా మాట్లాడలేదు. ప్రతి ఒక్కడికి బాగా ఇది ఒక అలవాటు అయిపోయింది, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, వీడియో పెట్టేద్దామని. నాకు నువ్వు ఇవ్వద్దు అంటే నేను డిబ్బీలో వేసుకుంటాను. నీ విషయాలు నేను అన్ని అసలు నీ విషయాలు నేను ఎక్కడ నేను చెప్పను.